డ్రైవర్ సోదరులకు నమస్కారం. మొన్న పోర్టర్ ఆఫీస్ పోయి మనము ధర్నా చేసినప్పుడు ఎన్నో గొంతులు ఎన్నో రకాలుగా మాట్లాడాయి. ఓటర్ వాడు 10 రోజులు టైం అడిగితే అగ్రిమెంట్ రాసిస్తాడా, 10 రోజులు బంద్ పెట్టి మన పోర్టర్ ఆఫీస్ని అని అన్నారు కదా. ఓటర్ వాడు బిజినెస్ ఇవ్వకపోతే మన బతుకులు లేవు అని కొంతమంది అనుకుంటున్నారు. కొందరేమో పోటర్ వాడు బంద్ చేయాలి, 10 రోజులు బంద్ చేయాలి, 10 రోజులు బంద్ చేయాలి అన్నారు కదా అగ్రిమెంట్ రాసిమని. మరి మనం ఏం చేసినాము? పోటర్ వాడు 10 రోజులు బంద్ పెట్టాలని అన్నప్పుడు మనము 2 రోజులు పోటర్ యాప్ని బంద్ పెట్టకుండా మనము ఎందుకు ఆన్లో ఉంచాము? ఎందుకు రైడ్లు కొట్టాము? ఆలోచన లేని మాటలు మాట్లాడతారు, ఆవేశంలో ఎన్నో మాటలు మాట్లాడతారు. అదే ఆవేశంలో పోటర్ యాప్ని ఎందుకు క్లోజ్ చేయలేదు? 2 రోజులు ఈఎంఐలు ఉన్నాయి, అవి ఇవ్వనని చెప్పారు కదా. ఒకటే రోజులు అన్నీ పరిష్కారం కావాలని చెప్పేసి చాలామంది చాలా గొంతులు లేచాయి ఆ రోజు. ఏవి ఆ గొంతులన్నీ ఎక్కడ పోయాయి? మూగపోయాయా? పోటర్ వాడి దగ్గరకు పోయి అల్లరి చేశాము. మున్సిపల్ కమిషనర్, అక్కడ నుంచి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోతేనే సగం మంది జారుకున్నారు. మరుసటి రోజు ఆర్టీఓ కమిషనర్ దగ్గరికి వెళ్దామంటే ఒక్కరు రాలే. పట్టమని 10 మంది కూడా లేరు కదా. ఏది మీ ధైర్యం? ఏది మీ తెగింపు? అనవసరంగా మాట్లాడమంటే మాట్లాడతారు, బూతులు మాట్లాడమంటే మాట్లాడతారు. పోటర్ ఆఫీస్ మీద రాళ్ళు రువ్వుతారు, చెప్పులు రువ్వుతారు. చెప్పులు రాళ్ళు రువ్వినంత మాత్రాన వాడు దిగి వస్తాడా? దిగి రాడు. మనమందరం ఒకటై పోరాడితేనే వాడు దిగి వస్తాడు. 1 గంట సేపు ధర్నా చేస్తానికే ముందుకు రాలేరు. అలాంటిది వాడిని 10 రోజులు బంద్ చేయమన్నారు కదా. 10 రోజులు బంద్ చేయిస్తాడు. మీరందరు ఎడిపోతారు. ఈఎంఐలు వెళ్తాయా? రైళ్ళు లేకపోతే, ఒక్క పూట రైలు లేకపోతేనే అన్న గంట సేపు రైలు రాకపోతేనే గంట సేపు అవుతుంది, రైళ్ళు రాలేవు, 2 గంటలు లేదు రైళ్ళు రాలేవు అని చెప్పేసి గ్రూప్లో అరవడం కాదు. గొంతెత్తి రోడ్ల మీకు రండి. ధర్నా ఉన్న రోజు అందరు కలిసి రండి. గ్రూప్లో గొప్పలు చెప్పుకొని బయటకు రాగానే ధర్నాకు వచ్చే ధైర్యం లేదు. ఓటింగ్ వేయమంటే ధైర్యం కాదు, వాయిస్ ఇవ్వమన్నా ధైర్యం కాదు, రికార్డ్ చేసి పెట్టమన్నా ధైర్యం కాదు ఎవరికి. ఎందుకు? పోటర్ సస్పెండ్ చేశాడనా? రైళ్ళు రావనా? ఎక్కడ పోయింది మీ ధైర్యం? ఏదో మాట్లాడడం కదా అని మాటల వరకే చూపించకండి, చేతల్లో చూపించండి. అది పోటర్ వాడు మనని తొక్కుతున్నాడు, అనగదొక్కుతున్నాడు. అర్థం కావట్లేదా? మాట మూగపోయిందా? కాలు కడప దాటలేదా? ఒక్కరోజుకే అలసిపోయిరే. మళ్ళీ ఒక్కరన్నా పోటర్ ఆఫీస్కి పోదామని అన్నారా? పోయి అడుగుదామన్నారా? ఎవరు రారు. ఎందుకోసమంటే మీకు రైడ్లు వస్తున్నాయి. సస్పెండ్ చేస్తాడు, ఆర్డర్ ఎత్తకపోతే సస్పెండ్ చేస్తాడు, క్యాన్సిలేషన్ స్కోర్ పెరుగుతుంది. వీటిని మాత్రం హైలైట్ చేస్తారు కదా, గ్రూపుల్లో పెట్టి ఫోటోలు పెట్టి. ఎక్కడ మీ గొంతులు? వినిపించండి. రవాణా మంత్రి దగ్గరికి పోయేటప్పుడు రండి, కదిలి రండి అందరూ. ఆయన మనకు అపాయింట్మెంట్ ఇచ్చిన రోజు అందరు కదిలి రండి. కదిలి వస్తేనే ఏదైనా సాధించవచ్చు. ముడుచుకొని కూర్చుంటే ఏది కాదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అని అనుకోమాకండి. అది ఎక్కడ ఉండాలనో అక్కడే ఉండాలి ధైర్యం. ప్రతి దాంట్లో నోరుంది కదా అని నోరు పారేసుకొని బూతులు మాట్లాడకండి. బూతులు మాట్లాడితే కాదు. చర్చకు పోయినా మనము కొట్లాడ కాదు పోయింది. చర్చకు పోయినప్పుడు చర్చించాలి. మన కష్టాలని వానికి తెలియపరచడానికి పోయినాము. అంతేగాని కొట్లాడాలని ఎంతసేపు కాదు, 1 నిమిషం పట్టదు. 1 లీటర్ పెట్రోలు 1 అగ్గిపుల్లతో ఏమైనా కాలబెట్టచ్చు. అది కాదు మన సమస్య. మనం బాధపడుతున్నాం, మనతో పాటు ఉన్నవాళ్ళు బాధపడద్దు. మనం నలుగురికి ఆదర్శం కావాలి కానీ చెడ్డవాళ్ళం కాకూడదు. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్ అన్న.